అది 10+2 ఇటు చూడండి. Thank you very much. ఓటు అనేది ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక బలమైనటువంటి ఆయుధం. మనకు రాబోయే మార్చి 2025 లోపల ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల మార్చి 2025 లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణం లోపల, ఎందుకంటే సిరిసిల్ల అనేది అత్యద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతం లోపల కూడా రేపు రాబోయే ఎన్నికల లోపల ఓటు వేయాలి అంటే తప్పనిసరిగా ప్రతి గ్రాడ్యుయేట్ తన యొక్క ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్నే మనం ఎన్రోల్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. మరి నా యొక్క సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈరోజు మిత్రులందరి టీం వర్క్గా వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు సిరిసిల్ల పట్టణం లోపల గోపాల్ నగర్కి సంబంధించి సామాజిక బాధ్యతలో భాగంగా ఒక ఓటర్ నమోదుకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్ను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే సిరిసిల్ల పట్టణం లోపల గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఓటును నమోదు చేసుకోవచ్చు. మరి ఓటును నమోదు చేసుకోవాలి అంటే ఎవరైతే 2021 నవంబర్ 1 లోపు తమ యొక్క డిగ్రీని పూర్తి చేయడం జరిగిందో వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులు. మరి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అన్నప్పుడు వారి యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అంటే పాస్ మెమో కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, అండ్ ఆధార్ కార్డు, అదేవిధంగా ఎలక్షన్ ఐడి, దాన్ని ఎపిక్ కార్డ్ అంటే అని చెప్పేసి అంటున్నాం, అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫ్. సో ఈ డాక్యుమెంట్స్తో మీరు కనుక ఇక్కడ గోపాల్ నగర్లో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినట్లయితే ఓటర్ నమోదు హెల్ప్ సెంటర్కి వచ్చినట్లయితే ఫ్రీగానే మీకు కంప్లీట్గా మీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ను చేయిస్తాం. మరి ఎందుకు ఇది అన్నప్పుడు 2019 లోపల మన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం లోపల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు వాస్తవానికి ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల 10 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. కానీ 2019 లోపల కేవలం 1,97,000 మంది మాత్రమే తమ ఓటును నమోదు చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం ఓట్ల లోపల కేవలం 20% మంది మాత్రమే ఓటును నమోదు చేసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాటి మాటికి ప్రతిసారి కూడా చాలామంది ఓటర్లను సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, మనమందరం గ్రాడ్యుయేట్స్, మనమందరం ఈసారి మన ఓటును నమోదు చేసుకుందాం. మన ఫ్యామిలీ లోపల మనకు తెలిసిన మిత్రులందరి చేత ఓటును నమోదు చేయిద్దాం. సో ఈసారి పట్టభద్రుల యొక్క గొంతు ఏదైతే ఉందో అది శాసన మండలి వేదికగా తప్పనిసరిగా ప్రతిధ్వనించే విధంగా మనమందరం కూడా ఓటును నమోదు చేసుకుందాం, చేయిద్దాం. సో మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంలో భాగంగా సో ఈరోజు ఈ ఓటర్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సిరిసిల్ల పట్టణం కానీ
సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా కూడా తమ యొక్క డాక్యుమెంట్స్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి డాక్యుమెంట్స్తో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఉచితంగా మీ యొక్క ఓటును నమోదు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిత్రునికి, వివిధ రంగాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఇందులో సామాజిక బాధ్యతగా తమ వంతు పాత్రను పోషిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా వైపు నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.